ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 855వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని గగనాంతస్థ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ గగనాంతస్థాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే అంతస్థ అంటే లోపల ఉన్నది అని అర్థం. గగనాంతస్థ అంటే ఆకాశం యొక్క లోపల ఉన్నది అని అర్థం. ఇక్కడ ఆకాశం యొక్క లోపల అంటే ఆకాశమునకు కూడా మూలమైన శక్తి స్వరూపము. మహాప్రళయమునందు ఆకాశము నశించిపోయినా నిలిచి ఉండే పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు గగనాంతస్థ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థంలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము పంచభూతాలు అనబడతాయి. వీటిలో అత్యంత సూక్ష్మమైన శక్తి స్వరూపం ఆకాశము. ఈ ఆకాశము కన్నా కూడా సూక్ష్మమైన అత్యంత శక్తివంతమైన శక్తి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు గగనాంతస్థ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఇక మరో అర్థం కూడా చెప్పుకుందాం. పంచభూతాలు అయిన పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వీటి బీజాక్షరములు అయిన హకారము, యకారము, రకారము, లకారము, వకారముల చేత కీర్తించబడే పూజించబడే పరబ్రహ్మ స్వరూపము శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారు గగనాంతస్థ అని కీర్తించబడుతోంది. గగన అంటే ఆకాశము. ఆకాశమునకు అనుబంధంగా ఉన్న మిగిలిన 4 పంచభూతాల స్వరూపమైన బీజాక్షరముల చేత కీర్తించబడే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.